కృష్ణం వందే జగద్గురు వాసుదేవాయ మంగళం. సర్వశాస్త్రమయీ గీత. వ్యాసో నారాయణో హరి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాన్నితిర్నితిరి మమ. అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. ఓం గం గణాధిపతయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఈ మహాలయ అమావాస్య అంటే భాద్రపద మాసం చివరి రోజున అంటే అమావాస్య రోజున ప్రారంభమయ్యేటువంటి బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని చెప్పి చక్కగా ఆడపడుచులందరూ కూడా ఎంతో ఆనందంగా వివిధ రకాలైనటువంటి పువ్వులన్నింటినీ కూడా ఏర్చి కూర్చి పేర్చి బతుకమ్మగా మార్చి చక్కగా ఆ పూల రాశికి ఎన్నో రకాలైనటువంటి రంగురంగుల పువ్వులను ముస్తాబు చేసి మన పసుపు గౌరమ్మను పెట్టి చక్కగా ఆ రోజు బతుకమ్మ ఆడుకుంటారు. ఇది ఎంగిలి పువ్వుల బతుకమ్మ. ఇది బతుకమ్మ పండుగ సంబరాల తొలి రోజు వేడుక. ఈ రకంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క బతుకమ్మ పండుగ ఆ రోజు నుండి ప్రతిరోజు సద్దుల బతుకమ్మ వరకు అంటే అష్టమి తిథి వరకు చక్కగా ప్రతిరోజు వివిధ రకాలైనటువంటి పువ్వులతో, ముఖ్యంగా తంగేడు పువ్వుతో, గునుగు పువ్వుతో, సీతమ్మ జడలు, కొండి మంకెన అల్లి కట్ల పువ్వులు, వివిధ రకాలైనటువంటి అన్ని రంగురంగుల పువ్వులతో అత్యంత అందంగా బతుకమ్మను పేర్చుకొని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ప్రధాన కూడలిలో కానీ లేదా బతుకమ్మ ఆడుకోవడానికి నిర్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలములో కానీ ఈ బతుకమ్మలన్నిటిని పెట్టి ఆడపడుచులంతా చాలా చక్కగా ఎంతో ఆనందోత్సాహాలతో అంగరంగ వైభవంగా ఈ యొక్క వేడుకలను జరుపుకుంటారు, సంబరాలను జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ ఇలా ఒక్కో రోజు పేర్చుకుని వెళ్ళేటువంటి బతుకమ్మలకి ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి నైవేద్యాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. సాధారణంగా మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజు మాత్రము వేయించినటువంటి పెసరపప్పు, శర్కర అంటే పంచదారని నైవేద్యంగా తీసుకుని వెళ్ళి బతుకమ్మ ఆడుకున్న తర్వాత అందరూ కూడా పంచుకుంటారు. మహాలయ అమావాస్య రోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క బతుకమ్మ పండుగ వేడుకలు తెల్లవారి రెండవ రోజు కూడా చక్కగా బతుకమ్మలు పేర్చుకొని ఆ బతుకమ్మలను అనేక రకాలైనటువంటి పువ్వులు, వివిధ రకాలైనటువంటి పువ్వులను, అన్ని వర్ణాల పువ్వులను చక్కగా సమీకరించి వాటినన్నింటినీ కూడా ఓ వరుస క్రమంలో చక్కగా ఏర్చి కూర్చి పేర్చి బతుకమ్మగా తయారు చేసి ఆ బతుకమ్మను అమ్మవారి స్వరూపంగా భావించి ఆ బతుకమ్మను అతివలందరూ కూడా వాళ్ళ యొక్క బతుకమ్మలను తీసుకొని ప్రధాన కూడలిలో, ఆ గ్రామంలోని ప్రధాన కూడలిలో పెట్టి లేదా వాళ్ళు బతుకమ్మ ఆడుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి ప్రదేశంలో పెట్టి చక్కగా ఆటపాటలతో ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడి పాడి ఆ యొక్క అమ్మవారికి రెండవ రోజు అటుకులు బెల్లము నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకని ఈ రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని చెప్పి అంటారు. ఇంకా అదే పరంపరను కొనసాగిస్తూ మూడవ రోజు కూడా బతుకమ్మను చక్కగా పువ్వులతో పేర్చి తంగేడు, గునుగు, మంకెన, కొండి, అల్లి, కట్ల పువ్వులతోని బతుకమ్మను పేర్చుకొని ఆ బతుకమ్మను చక్కగా మన యథావిధిగా రోజు ఆడుకునే ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ బతుకమ్మను పెట్టి ఆటపాటలతో ఆ బతుకమ్మ చుట్టూ ఆనందంగా ఆడుకొని ఆ అమ్మవారికి అంటే ఆ బతుకమ్మను ఏదైతే జగన్మాత అని భావిస్తామో ఆ అమ్మవారికి ముద్దపప్పు ఆ యొక్క అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక అందరూ కూడా ఒకరికొకరు చక్కగా ఈ యొక్క ముద్దపప్పు నైవేద్యంగా స్వీకరించి అమ్మవారిని ఆ రోజు సాగనంపుతారు. ఇక నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అని అంటారు. చక్కగా బియ్యాన్ని ప్రొద్దున నానబెట్టి సాయంకాలం
పాలు బెల్లంతో ఓ ప్రత్యేకమైన పదార్థాన్ని తయారు చేసుకొని ఆ బతుకమ్మను చక్కగా పేర్చుకొని అన్ని రకాల పువ్వులతో అద్భుతంగా అందంగా ఆ యొక్క బతుకమ్మను తయారు చేసుకొని తీసుకొని వెళ్ళి ఆ ప్రధాన కూడలి ప్రాంతంలో పెట్టి ఆ బతుకమ్మ చుట్టూ అందరూ కూడా అతివలు ఈ మహిళలందరూ కూడా చక్కగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ చక్కని పాటలను పాడి ఆ యొక్క అమ్మవారికి ఆటపాటలతో ఆడుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ యొక్క 4వ రోజు ఈ నానబియ్యము బతుకమ్మకి సమర్పిస్తారు. ఇక 5వ రోజు కూడా చక్కగా అన్ని రకాల పువ్వులతో బతుకమ్మను ఏర్చి కూర్చి పేర్చుకొని ఆ యొక్క బతుకమ్మను తీసుకొని వెళ్ళి ప్రధాన కూడలు ఆ ప్రత్యేకమైన ప్రదేశంలో పెట్టి ఈ అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెడతారు. ఇక్కడ అట్లు అంటే సాధారణంగా మనకు తెలిసి దోశ అని అంటాం. దోశ అంటే మినప్పప్పు బియ్యం సాయంకాలం నానబెట్టి వాటిని పిండిగా చేసి తెల్లవారి అందులో రవ్వ కలుపుకొని కానీ లేదా యథాతథంగా కానీ దోశగా పోసుకొని తింటాం. కానీ ఈ అట్ల బతుకమ్మ అంటే అట్లు కేవలం బియ్యపు పిండితో మాత్రమే ఈ అట్లు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ 5వ రోజు కూడా 5 వరుసల్లో బతుకమ్మను చక్కగా అన్ని రకాల పువ్వులతో పేర్చుకొని తీసుకుని వెళ్ళి ఆ యొక్క ప్రత్యేకమైన ప్రదేశంలో పెట్టి సాంఘిక సామాజిక వ్యవహారిక లౌకిక కుటుంబ నేపథ్యాలతో కూడుకున్నటువంటి అనేక రకాలైన అంశాలతో ఇతివృత్తాలతో కూడిన పాటలను చక్కగా గొంతెత్తి అమృత గలముతో ఆలపిస్తూ కొండరంగం తీసి కోకిలలాగా పాడుకుంటూ రాగ తాళ యుక్తంగా ఆలపించి ఆ ఆడుతున్నటువంటి మహిళలు స్త్రీలు వారు అనుభూతి చెంది ఆనందించడమే కాకుండా చూస్తున్నటువంటి వారికి వింటున్నటువంటి వారికి ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఆ యొక్క వేడుక జరుగుతుంది. చూపర్ల యొక్క మనసు ఆ పాటలు వింటున్న వారి యొక్క మనసు ఆనంద డోలాయమానం అయ్యే విధంగా అంగరంగ వైభవంగా అత్యంత ఆనందోత్సాహాలతోటి ఈ యొక్క 5వ రోజు బతుకమ్మను కూడా ఆడుకుంటారు. ఇక 6వ రోజు అర్రెమి అని అంటారు. అంటే 6వ రోజు బతుకమ్మ ఆడరు. ఆ రోజు అలిగిన బతుకమ్మ అని అంటారు. అంటే ఆ యొక్క అమ్మవారికి ఆ బతుకమ్మ తల్లికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించరు ఈ 6వ రోజు. ఇక 7వ రోజు ఖచ్చితంగా మళ్ళీ అదే విధంగా అన్ని రకాల పువ్వులను సేకరించి చక్కగా బతుకమ్మను ఓపికతో పేర్చుకొని తంగేడు గునుగు కట్ల సిద్ధజడల పువ్వులు అల్లి మంకెన గోరెంట అనేక రకాలైనటువంటి పువ్వులతో అమ్మవారిని ఏర్చి కూర్చి పేర్చి 7 వరుసలతో 7 అంతరాలతో ఆ బతుకమ్మను పేర్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతోని ఆ యొక్క ఎంతో ఆనంద ఉత్సాహాలతోని ఆ బతుకమ్మను తీసుకొని వెళ్ళి యథావిధిగా ప్రతిరోజు ఆడుకున్న ప్రదేశంలోనే ఆ యొక్క బతుకమ్మను పెట్టి అతివలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతూ చప్పట్లు కొడుతూ గేరింతలు కొడుతూ చక్కగా చిన్న పెద్ద ఆడ మొగ అందరూ కూడా ఆ బతుకమ్మల చుట్టూ నిల్చుంటారు. ఆ బతుకమ్మల చుట్టూ అతివలంతా తిరిగి పాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ 7వ రోజు ఈ యొక్క బతుకమ్మకు వేపకాయలు నైవేద్యంగా సమర్పిస్తారు. వేపకాయలు అంటే పిండిని పిసికి దాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి మామూలుగా వేపకాయ యొక్క ఆకారం కంటే కాస్త పెద్దగా లేదా వేపకాయ అంత తయారు చేసి ఆ వేపకాయలు 7వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి సాయంకాలం బతుకమ్మని సాగనంపి ఇంటికి వస్తారు. ఇక 8వ రోజు అంటే ఈ బతుకమ్మలు మొత్తం ఇదంతా 9 రోజుల కార్యక్రమంలో ఇది అమావాస్యతో కలుపుకుంటే 9 రోజులు అవుతుంది. 6వ రోజు అర్రెమి అని విడిచిపెడతారు. అయితే ఇక ఈ 9వ రోజు అష్టమి తిథి ఆశ్వీజ అష్టమి నాడు పెద్ద బతుకమ్మ అని అంటారు. అది బతుకమ్మ పండుగ. ఆ రోజు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క బతుకమ్మను ఎంతో ఓపికగా గత ముందు రోజులు ఆడిన వాటికంటే కూడా పెద్ద ఆకారంలో బతుకమ్మలను పేర్చే ప్రయత్నం చేస్తారు. దానికోసము తంగేడు పువ్వు, గునుగు కట్టలు, ఇతరత్రమైన అనేక రకాలైనటువంటి పువ్వు. అందుకే అంటారు బతుకమ్మ పండుగ వచ్చింది, ప్రతి పువ్వుకు ప్రాధాన్యత సంతరించుకున్నది. అంటే ఏ ఒక్క ఇది పనికిరాదు అనకుండా ప్రతి పువ్వును ఆ ప్రకృతి నుండి ప్రసాదించే ఆ జగన్మాత ప్రసాదించే పువ్వును ఆ యొక్క అమ్మవారి స్వరూపంగా, ఎందుకంటే ఈ ఆశ్వీజ మాసంలో వర్షాలు వెనక పడతాయి, దాదాపుగా చలి ప్రారంభమవుతుంది. పల్లెటూరులో ఒక మాట ఉంటుంది, పెత్రమాసతోని పెసరిగింజంతా చలి ప్రారంభమవుతుంది అని చెప్పి.
ఆ రకంగా చలి ప్రారంభమవుతుంది. ఇక ఈ యొక్క ఋతువులో, ఈ శరద్ ఋతువులో ఈ యొక్క శరన్నవరాత్రులు అని అంటారు వీటిని. ఈ బతుకమ్మ 9 రోజులలో మనకు దేవీ నవరాత్రులు కూడా రావడం ఒక విశేషము. ఈ శరన్నవరాత్రులు, ఈ బతుకమ్మ యొక్క ఈ యొక్క 9 రోజుల చక్కని ప్రకృతి ఆరాధన విధానము కలిసి అంతా ఒక పండుగ వాతావరణం అద్భుతంగా ఉంటుంది 10 రోజులు. అయితే దశమి తిథి వరకు, దసరా వరకు. అయితే ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే, ఈ ఆశ్వీజ అష్టమి రోజు బతుకమ్మను ఆ రోజు అందరూ కూడా కొత్త బట్టలు ధరించి ఈ యొక్క అమ్మవారిని బతుకమ్మ రూపంలో ఆ యొక్క మళ్ళీ అక్కడే ప్రదేశంలో పెట్టి, ఆ ప్రత్యేక ప్రదేశంలో పెట్టి ఆడుకొని ఆటపాటలతోని చాలా రకాల పాటలు పాడతారు. మిగతా రోజుల కంటే కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించి ఈ బతుకమ్మ ఆడుకోవడం అనేటువంటిది, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడడం అనేటువంటిది, ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈరోజు ఆ యొక్క బతుకమ్మకు 9 రకాలైనటువంటి నవధాన్యాలతో చేసినటువంటి ప్రసాదాలను సమర్పిస్తారు. ఇది పెసరు సత్తు, వీటిని సత్తులు అని అంటారు. పెసరు సత్తు, గోధుమ సత్తు, మక్క సత్తు, నువ్వుల సత్తు, కొబ్బరి సత్తు, పల్లి సత్తు. ఇది రొట్టె ముద్దలు అని ఒక ప్రత్యేకంగా, అంటే బియ్యపు పిండిని రొట్టెగా చేసి వాటిని మళ్ళీ తుక్కు చేసి చక్కెరలో కానీ లేదా ఆ శర్కర లేకపోతే బెల్లంలో కానీ వాటిని ముద్దలుగా కట్టి రొట్టె ముద్దలు అని సమర్పిస్తారు. దోసకాయ, పులిహోర, ఇంకా అవి వేరే ఉంటాయి. ఈ నవధాన్యాలతో చేసేవి మాత్రం సత్తులు అని ప్రత్యేకంగా వ్యవహరిస్తారు. సత్తు పిండి ఇది ఈ ప్రత్యేక నైవేద్యాలు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమిటి అని అంటే, ఈ యొక్క మాసంలో దాదాపుగా ఈ వర్షాకాలము అయిపోయి ఆ తర్వాత ఈ చలికాలం ప్రారంభమవుతున్నటువంటిది, అంటే ఈ ఋతు ప్రభావంతో ఆ వాతావరణ రీత్యా అప్పటి వరకు మేఘావృతమై ఉన్నది కనుక వాతావరణము, ఆహారము అనేటువంటిది సులువుగా జీర్ణం కావడానికి పొడిగా తయారు చేస్తారు. ఇక ఈ నవ ధాన్యాలతో చేయడం ఏమిటి అంటే ఏంటిదంటే, ఈ ప్రతి ఒక్క ఈ సమతుల ఆహారము, అంటే అందులో అనేక రకాలైనటువంటి పౌష్టిక ఆహారం, ఇది పప్పులలో ఉండేటువంటి పౌష్టిక ఆహార కొవ్వు, తర్వాత అందులో పీచు పదార్థాలు, అందులో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విటామిన్స్ శరీరానికి చాలా ఉపయోగం కనుక అవి యథావిధిగా తింటే కొంత అరగడానికి సమయం పడుతుంది కనుక వాటిని సులువుగా జీర్ణం కావడానికి పొడి రూపంలో తయారు చేసుకొని, ఇంకా కాస్త రుచిగా ఉండడానికి శర్కర కలుపుకొని, అందులో నెయ్యి ప్రత్యేకంగా విపరీతంగా నెయ్యి కలుపుకొని, ఆ నెయ్యిలో చాలా రకాలైనటువంటి శక్తిని కలిగి, తర్వాత శరీరంలో ఉండేటువంటి చెడు కొవ్వును తీసేసే శక్తి ఈ యొక్క నెయ్యికి ఉంటుంది. ఈ రకంగా ఆ ప్రసాదాలను అమ్మవారికి సమర్పించి భుజించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అందరూ కూడా పంచుకుంటారు. ధన్యవాదాలు.